ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈ రోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్న మీరు ప్రార్థన చేయండి. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో కొన్ని కార్యములు జరగవలసి ఉన్నవి. నీ జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఉండగా నీవు అనుకుంటా ఉన్నావు, ఇది నా జీవితంలో ఎంత మాత్రము కూడా ఇకపోదు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. ఇది నేను చేయలేను, నా జీవితంలో ఇది జరగదు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నేరుగా నీతో మాట్లాడుతున్న మాట, మనుషులకైతే అసాధ్యము కానీ నా దేవునికి మాత్రం అసాధ్యమైంది ఏమీ లేదు. ఈరోజు నువ్వు అనుకుంటుంది అది మనుషులు చేయలేరేమో, నీ వల్ల కాదేమో, కానీ దేవుని యందు నువ్వు ఆనుకోగలిగితే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడు దాన్ని సుసాధ్యముగా మార్చగలడు, తప్పక నెరవేర్చగలడు, తప్పక అది నెరవేర్చి ఇది నేను చేయగలను అని చెప్పగలడు. శిష్యులు సముద్రం మీద ప్రయాణం అవుతూ ఉన్నారు. వారు తుఫానుని గద్దించలేకపోయారు. వారు భయపడుతున్న సమయంలో నా యేసయ్య వెళ్ళి తుఫానును గద్దించి నెమ్మదిపరిచాడు. మనుషులకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, నష్టమే కావచ్చు, లేదా నీకు అసాధ్యమైంది ఏదైనా కావచ్చు, నా దేవునికి సాధ్యం. అమ్మా అయ్యా, ఒక మాట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు అసాధ్యమైన దాన్ని సుసాధ్యముగా నెరవేర్చగలిగిన దేవుడు నా దేవుడు. తప్పక నీ జీవితంలో అసాధ్యమైన కార్యములన్నీ కూడా ఆయన సాధ్యం చేసే దేవుడు ఆయన. ఈరోజే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ప్రభువా, ఇది నేను చేయలేకపోతున్నా, నా జీవితంలో జరిగించండి. ఇది నా కుటుంబంలో అవసరం ప్రభువా, ఇది నేను చేయలేకపోతున్నా, ఏ నరుడు కూడా చేయలేకపోతా ఉన్నాడు, మీ సహాయం మాకు దయచేయి ప్రభువా. ఇలాంటి అనారోగ్యం నేను భరించలేకపోతున్నా అయ్యా, ఇది డాక్టర్లు కూడా వల్ల కాదని చెప్పారు నైనా. అయ్యా దయతోనైనా మీకు సాధ్యము కనుక నన్ను బాగు చేయి అని నువ్వు కన్నీళ్ళు విడవగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక నీ పట్ల మేలు చేస్తాడు. అమ్మా, ఈరోజు వాగ్దానాన్ని బట్టి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తావా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా, నిజమేనైనా మాకైతే అసాధ్యము కానీ మీకైతే అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. అయ్యా మీకు వందనాలు. అయ్యా మేమునైనా మాకు అసాధ్యమైన కార్యములు చూసి భయపడుతూ ఉన్నాం, మేము చేయలేని వాటిని గురించి ఎంతో కంగారు పడుతూ ఉన్నాం. కానీ మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నైనా. అయ్యా మీరు మా పట్ల ఉండగా, మీరు మాతో ఉండగా ప్రతిదీ మాకు సాధ్యమే. అయ్యా మీకు వందనాలు. అయ్యా ఇప్పుడే మేము ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్తా ఉన్నాం. మేము చేయలేని పనులు మీకు అప్పచెప్తా ఉన్నాం ప్రభా, మీకు వందనాలు. మా వల్ల కానిది మీకు అప్పచెప్తా ఉన్నాం. ఎవరైతేనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారికి వల్ల కానిది నీకు అప్పచెప్తున్నారో వారి జీవితంలో తప్పక అవన్నీ నెరవేర్చండి, కృప చూపించండి, బలపరచండి. ఈ వాగ్దానం తప్పక నీ బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని, కృపా కనికరం చేత నింపమని, వారి విశ్వాసాన్ని బట్టి అద్భుతమైన కార్యములు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. తప్పక ఈ పరిచర్యలో మీరు పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మాకు ఫోన్ చేయండి. మిగతా పూర్తి వివరాలు మీకు అందిస్తాం. ప్రభు మీకు తోడే ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.